మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. దేశంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే వారిపై దేశద్రోహుల ముద్ర వేస్తున్నారని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన జంజీ ఉద్యమానికి రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థులు ప్రజలే నాయకత్వం వహించారన్నారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సభలో ఆయన ప్రసంగించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని బెల్గాం గ్రామంలో గ్రామ సర్పంచ్ గ్రామసభ నిర్వహించారు. పాఠ్యపుస్తకాల్లో గ్రామసభ గురించి పాఠం ఉండడంతో అవగాహన కోసం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. గ్రామస్తులు గ్రామంలో ఉన్న సమస్యలు సర్పంచ్కు వివరించారు. గ్రామసభలో ఎవరెవరు పాల్గొంటారు, ఏ సమస్యలను ప్రస్తావిస్తారు, ఎలా నెరవేరుస్తారని ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. పుట్టిన శిశువుకు 6 నెలల వరకు శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించడం ద్వారా బిడ్డ రోగనిరోధక శక్తి పెరుగుతుందని అవగాహన కల్పించారు. అనంతరం 6 నెలల శిశువులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు అంగన్వాడీ కేంద్రంలో మహిళలు గోరింటాకు పండుగ జరుపుకున్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది పూర్వకాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. వర్షాకాలంలో చేతి వేళ్లు, గోర్లకు సంబంధించిన వ్యాధులు రాకుండా, నీళ్లలో పాదాలు చెడిపోకుండా ఉండడానికి మహిళలు గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుందన్నారు.